సారీ, దేశవ్యాప్తంగా అన్ని పోర్టుల్లో భద్రత పెంచారు. భద్రతను 2వ స్థాయికి పెంచుతూ కేంద్రం ఆదేశాలు ఇచ్చింది. పోర్టులు, టెర్మినల్స్, నౌకలకు భద్రతను కేంద్రం పెంచింది. అటు ఎయిర్పోర్టుల్లో కూడా భద్రతను తీవ్రంగా పెంచారు. ఇస్రో కేంద్రాల దగ్గర హై అలర్ట్ ప్రకటించారు. శ్రీహరికోట, బెంగళూరు సహా 11 ఇస్రో కేంద్రాల్లో అలర్ట్ ప్రకటించారు. ఇస్రో సెంటర్ల దగ్గర CISF భద్రత పెంచారు. ఇక నెల్లూరు నుంచి పూర్తి సమాచారం కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నరేష్, ఏంటి 11 ఇస్రో కేంద్రాల దగ్గర భద్రతను పెంచినట్టుగా CISF ప్రకటించింది, అంటే ఎటువంటి భద్రతను కేటాయించారు? అండ్ బెంగళూరు ఎయిర్పోర్ట్లో శ్రీహరికోట దగ్గర ఎటువంటి భద్రతా ఏర్పాట్లు చేశారు? ఫస్ట్ ఆఫ్ ఆల్, 2వ స్థాయి భద్రత అంటే ఏంటి? అంటే మామూలుగా ఉండే భద్రత కంటే కూడా అంతకు మించిన భద్రతా ఏర్పాట్ల ఏంటి? శ్రీదేవి, మొత్తానికి చూసుకుంటే భారత్ పాక్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధ భయంకరమైనటువంటి వాతావరణం ప్రస్తుతం భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక ప్రాంతాలను కూడా ఇప్పటికే రెడ్ అలర్ట్ కొనసాగుతున్న పరిస్థితి కనపడతా ఉంది. మరికొన్ని ప్రాంతాల్లో కూడా హై అలర్ట్ కొనసాగించేందుకు కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో కూడా అన్ని విభాగాలను ఇప్పటికే ఇటు కసరత్తు చేస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ఈ నేపథ్యంలోనే పోర్టులు, నౌకాశ్రయాలు, ఎయిర్పోర్టుకు సంబంధించినటువంటి అదేవిధంగా ఇటు ప్రధానంగా ఉన్నటువంటి అనేక పోర్టుల వద్ద కూడా 2వ భద్రతను ఏర్పాటు చేస్తున్నట్టుగా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఇటు ఒక హై అలర్ట్ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ప్రధానంగా నెల్లూరు జిల్లాకు సంబంధించి ఇక్కడ మనం చూస్తే కృష్ణపట్నం పోర్టు ఉంది. ఈ కృష్ణపట్నం పోర్టుకు సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి టెర్మినల్కి సంబంధించినటువంటి హై అలర్ట్ కొనసాగుతుంది. ఇక్కడ మొదటి భద్రత నుంచి 2వ భద్రతను ఏర్పాటు చేసే దిశగా కూడా పోలీస్ వింగ్ అయి ఉండొచ్చు. అదేవిధంగా పూర్తి స్థాయిలో CISF సంబంధించినటువంటి వారంతా కూడా పూర్తి స్థాయిలో దీనికి సంబంధించినటువంటి అన్ని, అంటే ఇప్పుడు ఇక్కడ పనులు జరుగుతున్నప్పటికీ కూడా నౌకలకు సంబంధించినటువంటి ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్ జరుగుతున్నటువంటి ప్రతినిత్యం కూడా కృష్ణపట్నం పోర్ట్ నుంచి భారీగా ఇతర దేశాలకు వెళ్ళేటువంటి సామాగ్రి ఉంటుంది. సో ఇక్కడ ప్రస్తుతం హై అలర్ట్ కొనసాగుతున్నటువంటి తరుణంలో, అంటే వాతావరణ శాఖలో వచ్చినటువంటి మార్పుల నేపథ్యంలో వర్షాలు ఎక్కువ ఉన్న సమయంలో 2వ హెచ్చరిక, 3వ హెచ్చరిక, 4వ హెచ్చరిక అంటూ కూడా హెచ్చరికలు జారీ చేసేటువంటి ప్రయారిటీని బట్టి అక్కడ ఆ యొక్క తీవ్రత ఉంటుంది. సో ఇక్కడ ప్రజెంట్ భారత్ పాక్ మధ్య జరుగుతున్నటువంటి ఈ యొక్క యుద్ధం సంబంధించినటువంటి పరిణామంలో ఈ పోర్టులు హై అలర్ట్ కొనసాగుతున్న నేతృత్వంలో 2 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు ఉన్నటువంటి పోర్టుకు చుట్టుపక్కల ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండొచ్చు, అదేవిధంగా పోర్టు సెక్యూరిటీ అయి ఉండొచ్చు. సో వీళ్ళ ఆధీనంలో ఉన్నటువంటి మొదటి అంచె భద్రత కన్నా 2వ అంచె భద్రత, అంటే వీళ్ళు ఇక్కడ జిల్లా నుంచి పూర్తి స్థాయిలో కూడా ARF అయి ఉండొచ్చు, అదేవిధంగా BSF అయి ఉండొచ్చు, మరికొన్ని విభాగాలకు సంబంధించినటువంటి ఈ యొక్క పోలీస్ విభాగాలతో వాటన్నిటిని పోర్టు వద్ద భద్రతను ఏర్పాటు చేస్తారు. ప్రధానంగా ఇటు పాక్ సంబంధించినటువంటి భారత్ పాక్ సరిహద్దుల ప్రాంతాల్లో ఇప్పటికే ఇటు మిసైల్స్ ఉపయోగిస్తున్నారు. డ్రోన్ల సహాయంతో POకి సంబంధించినటువంటి ప్రాంతాల్లోకి ఇటు పాక్ ఉగ్రవాదులు చొరబడుతున్నారు. నిన్న మనం జమ్మూకు సంబంధించినటువంటి ప్రాంగణంలో చూసాం. ఎయిర్పోర్ట్లో ఉండొచ్చు, అదేవిధంగా ప్రధాన నగరాల్లో కూడా ఇప్పటికే అక్కడ మొత్తం కూడా చీకటిమయమైనటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఎందుకంటే డార్క్ అవుట్ సంబంధించినటువంటి సిగ్నల్స్ ఇవ్వడంతో ఒక్కసారిగా కూడా దేశంలో ఏ ప్రాంతాలకు డార్క్ అవుట్ సిగ్నల్స్ ఇస్తారో ఆ ప్రాంతం అంతా కూడా మొత్తం లైట్లు ఆపేయాలి. అక్కడ జనరేటర్లు అయి ఉండొచ్చు, ఇన్వర్టర్లు కూడా ఏది కూడా ఉపయోగించకూడదని ఒక హింట్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మొన్న 7వ తేదీ జరిగినటువంటి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రధాన నగరాల్లో మనకి ఇక్కడ మాక్ డ్రిల్ చేయడం జరిగింది. మాక్ డ్రిల్లో ప్రధాన అంశాలను కూడా ముందుగా తెలుసుకున్నటువంటి ప్రజానికం ఏ సమయంలో ఏ సిగ్నల్స్ వచ్చినప్పుడు ప్రజలు ఎలా అప్రమత్తం అవ్వాలనే ఒక విషయాన్ని క్షుణ్ణంగా తెలుసుకున్నారు. అంటే ఇక్కడ నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి కృష్ణపట్నం పోర్టుకు సంబంధించినటువంటి ప్రాంగణంలో అన్ని ఏదైతే హై అలర్ట్ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఆ చుట్టుపక్కల గ్రామాలు సైతం కూడా ఎలాంటి భద్రతను ఏర్పాటు చేసుకోవాలో, ఒకవేళ సిగ్నల్స్ ఇచ్చినప్పుడు ఎలాంటి సిగ్నల్స్ను పాటించాలంటూ కూడా పూర్తిగా ఒక అవగాహన కల్పించేందుకు ఇక్కడ అధికార యంత్రాంగాన్ని, పోలీస్ యంత్రాంగాన్ని ఎప్పటికెప్పుడు కూడా చొరవ తీసుకుంటున్నారు. మరోవైపు మనం చూసుకుంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఎయిర్పోర్టులతో పాటు అదేవిధంగా ఇక్కడ మన శ్రీహరికోటకు సంబంధించినటువంటి ఇస్రో ఉంది. సో ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి సూలూరుపేటకు సంబంధించినటువంటి ఇస్రో వద్ద కూడా భారీ భద్రత ఉంది. ఇప్పటికే భారీ భద్రత నడుమ ఉన్నటువంటి శ్రీహరికోట అక్కడ మరింత కూడా CISF సంబంధించినటువంటి విభాగాధిపతులందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. మరి ప్రధానంగా ఇస్రోకు సంబంధించినటువంటి బెంగళూరు అయి ఉండొచ్చు, చెన్నై అయి ఉండొచ్చు, అదేవిధంగా నెల్లూరు జిల్లా, ఉమ్మడి నెల్లూరు జిల్లా, తిరుపతి జిల్లా కిందకు వచ్చేటువంటి ఇస్రో కూడా శ్రీహరికోట వద్ద కూడా భద్రతను పటిష్టమైనటువంటి భద్రతను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఎందుకంటే పాకిస్తాన్ ప్రధానంగా మహానగరాల్లో ఉన్నటువంటి పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు, ఇస్రోకు సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో వాటిని టార్గెట్ చేసేటువంటి అవకాశం ఉంది. నిన్న రాత్రి ప్రధానమైనటువంటి పట్టణాలు, నగరాల్లో ఉన్నటువంటి పబ్లిక్ని ఇష్యూ చేసేందుకు కూడా ఏదైతే పాక్ ఉగ్రవాదులు
దీనికి సంబంధించి ఒక యుద్ధ భయంకరమైనటువంటి చర్య అయితే చేపట్టింది. అంటే డ్రోన్ల సహాయంతో, మిసైల్ సహాయంతో కొన్ని మిసైల్ ఉపయోగించడం జరిగింది. అయినప్పటికీ కూడా కవ్వింపు చర్య మాత్రమే భారత్ దీన్ని తీసుకుంటా ఉంది. భారతదేశం దీన్ని పూర్తి స్థాయిలో కూడా పాకిస్తాన్పై యుద్ధం బైరి మోగిస్తే మాత్రం పాకిస్తాన్ పూర్తి స్థాయిలో 24 గంటలకు ముందే ఇది కనువిరిపోయేటువంటి పరిస్థితి కనపడుతోంది. అయినప్పటికీ ఈరోజు భారతదేశం సరిహద్దుల్లో ఉన్నటువంటి అనేక ప్రాంతాలు, రాజస్థాన్, పంజాబ్, అదేవిధంగా జమ్మూ కాశ్మీర్, అలా అనేక ప్రాంతాల్లో, అనేక జిల్లాల్లో కూడా ఇప్పటికే సెలవులు ప్రకటించారు. ఎందుకంటే రాత్రిపూట పాకిస్తాన్ సంబంధించినటువంటి ఎవరైతే ఉగ్రవాదులు తీసుకున్నటువంటి చర్యలు అయ్యుండొచ్చు, పాకిస్తాన్కి సంబంధించినటువంటి అటు ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి వాళ్ళ యొక్క యుద్ధ ఏదైతే డంకా మోగిస్తామని చెప్పి ఒకవైపు కవ్వింపు చర్యలు చేపడుతున్నారు. ఏమైనా కూడా భారతదేశానికి సంబంధించినటువంటి స్థావరాలపైనో లేకపోతే ఆర్మీ స్థావరాలు, ఆర్మీని టార్గెట్ చేస్తే ఇబ్బంది లేదు. కానీ ఇక్కడ ప్రధానంగా బార్డర్ ఆనుకున్నటువంటి అనేక ప్రాంతాల్లో, జిల్లాల్లో ఉన్నటువంటి, గ్రామాల్లో ఉన్నటువంటి పౌరులపై ఈరోజు వాళ్ళ యొక్క డ్రోన్ల సహాయంతో, మిసైల్ సహాయంతో చాలా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం కల్పిస్తూ ఉన్నారు. దీన్ని పూర్తి స్థాయిలో కూడా ఈరోజు ఉదయం నుంచి కూడా కేంద్ర ఏదైతే రక్షణ శాఖ మంత్రి ఆధ్వర్యంలో కూడా CCS మీటింగ్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. భారతదేశం పాకిస్తాన్పై ఎలాంటి టార్గెట్ నిర్ణయించుకుంది, ఎలాంటి యుద్ధ బేరిని ముందుకు తీసుకెళ్లబోతుంది అనేది మాత్రం ప్రస్తుతం ఒక చర్చ అయితే నడుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఈరోజు మరింత తీవ్ర స్థాయిలో కూడా ఒకవేళ పాకిస్తాన్ నుంచి ఇటు ఏదైతే వాళ్ళ యొక్క దాడులు, ప్రతీకార దాడులు కూడా ఉండబోతున్న నేపథ్యంలో ఎక్కడైతే దాడులు జరుగుతాయో, ప్రతీకార దాడులు జరుగుతాయో ఆ ప్రాంతాలంతా కూడా ఏదైతే డార్క్ అవుట్, అంటే మొత్తానికి లైట్ ఎక్కడ ఉండకూడదు, ఏ లైట్ కూడా ఎవరు కూడా ఉండకూడదు, మిద్ది పైన ఎవరు కూడా వెళ్లకుండా, అదేవిధంగా బయట ప్రాంతాలకు కూడా ప్రజలు ఎవరు వెళ్లకుండా కూడా ఇప్పటికీ ఆయన ప్రికాషన్స్ ఇచ్చారు. ఎక్కడైతే మాక్ డ్రిల్కి సంబంధించినటువంటి సమయంలో సైరన్ మోగినప్పుడు ప్రజలు ఎలాంటి ఏదైతే అవగాహన తెలుసుకున్నారో ఆ అవగాహన అందరూ కూడా పాటించాలంటూ కూడా ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక పట్టణ నగరాల్లో, మహానగరాల్లో కూడా వీటన్నిటి మీద ఒక ప్రికాషన్స్ జారీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే హై అలర్ట్ కొనసాగుతుంది. నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి ప్రస్తుతం మనం కృష్ణపట్నం పోర్టుకు సంబంధించిన ప్రాంగణంలోనే ఉన్నాం. ధర్మల్ విద్యుత్ కేంద్రం సంబంధించినటువంటి ఈ యొక్క ప్రాంగణంలోనే ఉన్నాం. ఎందుకంటే ఇవి ఎత్తైనటువంటి ధర్మల్ కోల్ సంబంధించినటువంటి విద్యుత్, అంటే ఒకవేళ పాక్ టార్గెట్ చేస్తే ఎత్తైనటువంటి, అంటే ఇక్కడ ఈ యొక్క ధర్మల్ విద్యుత్ కేంద్రం నుంచే దాదాపు నెల్లూరు చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా, నెల్లూరు జిల్లానే కాదు పక్క జిల్లాల నుంచి కూడా ఇక్కడి నుంచి విద్యుత్ సరఫరా కొనసాగుతుంది. సో వీటికి బ్లాస్ట్ చేస్తే విద్యుత్ అంతా కూడా ఆగిపోతుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఒకవేళ ఈ యొక్క ధర్మల్ పవర్ ప్లాంట్ అయ్యుండొచ్చు, కృష్ణపట్నం పోర్ట్ అయ్యుండొచ్చు, అదేవిధంగా ఇస్రోకు సంబంధించినటువంటి శ్రీహరికోట లాంటి ర్యాకెట్ ప్రయోగించేటువంటి ఇలాంటి స్థావరాలపై దాడి చేస్తే యావత్తు భారతదేశం సంబంధించినటువంటి కొన్ని వాణిజ్యపరమైనటువంటి ఏవైతే లావాదేవీలు ఉంటాయో వాటికి నష్టం వాటిల్లుతుందనే యొక్క ఉద్దేశం పాక్ ముందుగానే అవగాహన చేసుకుంటుందనే ఉద్దేశంతోనే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో రెండంచెల భద్రతను అయితే ఏర్పాటు చేసింది. ఇప్పటికే CISF సంబంధించినటువంటి విభాగాల అధికారులంతా కూడా ఇటు ప్రధానంగా ఇస్రోకు సంబంధించినటువంటి శ్రీహరికోట వద్ద భద్రతను అయితే మరింత పటిష్టం చేశారు. మరోవైపు పోర్టుల వద్ద కూడా రెండంచెల భద్రతను కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటికే అన్ని విభాగాల అధిపతులు కూడా అక్కడికి వెళ్తున్నారు. రెవెన్యూ రెస్క్యూ టీం ఎలా ఏదైతే డిజాస్టర్ టీం ఏర్పాటు అవుతుందో అలాంటి అవకాశం ఇప్పుడు ప్రస్తుతం వచ్చింది. సో భారతదేశం సంబంధించినటువంటి పాకిస్తాన్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం నేపథ్యంలోనే ఈ యొక్క చర్యలు తీసుకోవడంతో ఒక్కసారిగా కూడా ప్రజానీకం భయపడుతున్నప్పటికీ కూడా ప్రజలందరూ కూడా చాలా సమన్వయం పాటించాలి. ఇలాంటి సమయంలో భారత్ పాక్ సంబంధించినటువంటి సరిహద్దు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంత ప్రజలందరూ కూడా అలర్ట్గా ఉండాలంటూ కూడా ఒకవైపు దేశ ప్రధానితో పాటు రక్షణ శాఖ మంత్రి, అదేవిధంగా త్రివిధ దళాలకు సంబంధించినటువంటి బలగాలు కూడా ఇప్పటికే ఒక ప్రికాషన్ జారీ చేస్తా ఉన్నాయి. ఈరోజు మొత్తానికి తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి, ఏపీకి చెందినటువంటి సత్యసాయికి సంబంధించినటువంటి జిల్లాలో ఒక జవాన్ కూడా మృత్యువాత పడ్డారు. అయినప్పటికీ కూడా వీరమరణం పొందినటువంటి జవాన్లకు యావత్తు భారతదేశం వ్యాప్తంగా సెల్యూట్ పడుతున్నారే కానీ అయ్యో పాపం అంటం లేదు. అంటే భారతదేశం ఈసారి పాకిస్తాన్పై ఇలా పూర్తి స్థాయిలో కూడా అక్కడ యుద్ధ బేరిని డంకాను మోగించాలా, చిత్రపటం ఏదైతే ప్రపంచ పటంలో పాకిస్తాన్ ఇక ఉండకూడదు అంటూ కూడా భారతీయులందరూ కూడా ఆకాంక్షిస్తున్నారు. భారతదేశంపై నిన్న జరిపినటువంటి పాకిస్తాన్ కవ్వింపు చర్య ఏదైతే ఉందో, మేకపోతే గాంభీర్యాన్ని ఏదైతే ముందుకు తీసుకెళ్తుందో, పాకిస్తాన్ ఇకపై ఇలాంటి ముందుకు తీసుకెళ్లకుండా ఒకవైపు పాకిస్తాన్పై టార్గెట్ దిశగా ఇప్పటికే బలిచిస్తాన్ ఆ ప్రాంతం కూడా మాకు బాంబులు ఇవ్వండి, మాకు సామగ్రి ఇవ్వండి, పాకిస్తాన్ని మేమే చిత్రపటంలో ఏదైతే ప్రపంచ పటంలో
లేకుండా చేస్తాం. బలూచిస్తాన్ సంబంధించినటువంటి ఆ ప్రాంతం వారు కూడా సొంతంగా తమకు స్వతంత్రం వచ్చే దిశగా కూడా పావులు కదుపుతా ఉన్నారు. ఐక్యరాజ్య సమితికి కూడా ఈరోజు బలూచిస్తాన్ సంబంధించినటువంటి నాయకుడు మీర్ యార్ బలూచ్ అనే వ్యక్తి ఈరోజు ఐక్యరాజ్య సమితికి కూడా ఆయన ఒక లెటర్ రాయడం జరిగింది. భారతదేశానికి కూడా ఢిల్లీలో ఎంబసీకి సంబంధించినటువంటి వింగ్ను ఏర్పాటు చేసే దిశగా కూడా మమ్మల్ని ఆహ్వానించండి. అంటే ఒకవైపు మిత్రపక్షంగా ఇటు భారతదేశానికి బలూచిస్తాన్ ఎప్పుడు కూడా ఒక అన్నదమ్ములుగా ఉండేటువంటి వాళ్ళ పరిస్థితి అనుకునేవారు. సో బలూచిస్తాన్ సంబంధించినటువంటి అక్కడున్నటువంటి వ్యక్తులు కూడా పాకిస్తాన్పై మండిపడుతున్నారు. అదేవిధంగా మిత్రపక్ష దేశాలైనటువంటి మరికొన్ని ఉన్నాయి పాకిస్తాన్కి, లోకాయుక్తకు సంబంధించినటువంటి అంశాలను కూడా వాటి పరిగణలో తీసుకుంటున్నారు. పాకిస్తాన్ సంబంధించినటువంటి కరాచీలో నిన్న దాదాపు కూడా వాణిజ్యపరమైనటువంటి పోర్టులు అయ్యుండొచ్చు, నౌకాదళాలు అయ్యుండొచ్చు, అదేవిధంగా స్టాక్ పాయింట్స్ అయినటువంటి అనేక వాణిజ్యపరమైనటువంటి విభాగాలన్నింటినీ కూడా ఏదైతే భారతదేశం ఏదైతే నేవీకి సంబంధించి ఎయిర్ ఫోర్స్ సంబంధించినటువంటి వింగ్ అంతా కూడా వాటన్నిటిని కొలాప్స్ చేశాయి. ఈరోజు ఆర్థిక సంక్షోభం పాకిస్తాన్లో ఏర్పడింది. ఈరోజు పాకిస్తాన్ పూర్తి స్థాయిలో నేలమట్టానికి దిగుతున్నటువంటి తరంలో పాకిస్తాన్కి ఇంకా బుద్ధి రాలేదు. ఎందుకంటే ఈరోజు కవ్వింపు చర్యల ప్రకారం మేము భారతదేశంపై దాడి చేస్తాం, పాకిస్తాన్ ఈరోజు మాకు అంతా కూడా పూర్తి స్థాయిలో సామాగ్రి ఉంది, మేము యుద్ధానికి ముందుకు వెళ్తాం, ఈరోజు భారతదేశానికి తగిన బుద్ధి చెప్తాం, ఇప్పటికైనా మీరు మానుకోకపోతే అంటూ కూడా లేఖలు విడుదల చేస్తూ ఉంది. ఈరోజు డబ్బులు లేక చిల్లర బతుకుతున్న పాకిస్తాన్ దేశానికి ఈరోజు భారతీయులంతా కూడా ఒకటవుతున్నారు. భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు ఈరోజు పాకిస్తాన్ పై తీసుకున్నటువంటి ఏ చర్యకైనా కూడా మేము సిద్ధం అంటూ కూడా గత 2 రోజుల నుంచి మనం చూస్తూ ఉంటే భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక ప్రాంత నగరాల్లో కూడా పాకిస్తాన్ జెండాలను కాళ్ళ కింద తొక్కి పేడ నీళ్లు కూడా చల్లి ఈ యొక్క పాకిస్తాన్కి బుద్ధి చెప్పాలంటూ కూడా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయ్యుండొచ్చు, రక్షణ శాఖ మంత్రికి అయ్యుండొచ్చు, అదేవిధంగా హోంశాఖ మంత్రికి అయ్యుండొచ్చు, పలు విభాగాల అధిపతులకు కూడా తెలిసేలాగా భారతదేశం ఈరోజు తలెత్తుకొని తిరగాలంటే పాకిస్తాన్పై ఖచ్చితంగా కూడా ప్రతీకార చర్య తీసుకోవాలంటుంది. మరి ఈరోజు 26 మంది అమాయకులైనటువంటి ఈరోజు పహల్గాం సంబంధించినటువంటి ప్రాంగణంలో చనిపోయారు. మరి అసూలు బాసిన 26 మంది కుటుంబాలు ఈరోజు సింధూరాన్ని పోగొట్టుకున్నటువంటి తరుణంలో ఆపరేషన్ సింధూర్ని సక్సెస్ చేశారు. మరి ఆపరేషన్ సింధూర్ 2.0 భారతదేశం మొదలు పెడితే పాకిస్తాన్ ఏమాత్రం ఉండదు. అయినప్పటికీ పాకిస్తాన్ ఇంకా కవ్వింపు చర్యలు చేస్తూ ఉంది. రాత్రి 8 అయితే చాలు మహానగరాలు, జమ్మూ కాశ్మీర్, అదేవిధంగా చుట్టూ ఉన్నటువంటి పాకిస్తాన్ సంబంధించి సరిహద్దు ప్రాంతాలు ఏదైతే మనకి బార్డర్లు ఉంటాయో ఆ బార్డర్లో ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి పౌరులపై వాళ్ళు ఉపయోగిస్తున్నటువంటి మిసైల్స్ అయ్యుండొచ్చు, అదేవిధంగా వాళ్ళ యొక్క ఫైరింగ్ అయ్యుండొచ్చు, ఇదంతా కూడా చాలా తీవ్ర నష్టాన్ని కలిగిస్తూ ఉంది. ఒకవైపు పుంచ్కి సంబంధించినటువంటి ప్రాంతంలో దాదాపు 16 మంది చనిపోగా అక్కడ ఆస్తి నష్టం భారీగా జరిగింది. వందలాది కుటుంబాలు ఈరోజు అక్కడున్నటువంటి ఆస్తి నష్టం జరిగి వాళ్ళు కనీసం ఉండలేనటువంటి గూడు లేనటువంటి పరిస్థితిలో ఈరోజు బయటకు వస్తున్నారు. అంటే దాదాపు 80% పుంచు అనే ప్రాంతాల నుంచి దాదాపు కూడా ఇటు చాలా వరకు కూడా ఇటు భారతదేశంలో వస్తున్నప్పటికి కూడా కానీ కొంతమంది వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో అక్కడున్నటువంటి ప్రజలు మాత్రం, పౌరులు మాత్రం మేము ఇక్కడే ఉండి ఇక్కడే చచ్చిపోతాం అంటున్నారు. అయినప్పటికీ పాకిస్తాన్కు సంబంధించినటువంటి ఈరోజు ప్రభుత్వం తీసుకున్నటువంటి ఆ యొక్క ఏదైతే యుద్ధ భేరీ ఏదైతే ఉంది ఈరోజు చాలా తీవ్ర నష్టం కలిగిస్తూ ఉంది. ఏదైనా కూడా పాకిస్తాన్ చేస్తే ఉగ్రవాద దాడులు ఏదైనా మనం చూస్తే చాలా భయంకరమైనటువంటి ఉగ్రదాడిలో 26 మంది చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి ప్రతీకార చర్యగా భారతదేశం కూడా ముందుకు కొనసాగుతుంది. ఈరోజు కూడా పూర్తి స్థాయిలో కూడా భారతదేశం ఇటు పాకిస్తాన్పై యుద్ధాన్ని ప్రకటించేటువంటి అవకాశం కనపడతా ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఏదైనా చేస్తే వారిని తిప్పి కొడుతున్నారు. ఏదైనా మిసైల్స్ ఉపయోగిస్తే యాంటీ మిసైల్స్ ఉపయోగిస్తున్నారు. ఏదైనా మందు సామాగ్రిని ఉపయోగిస్తే, డ్రోన్లు ఉపయోగిస్తే యాంటీ డ్రోన్స్, యాంటీ మిషన్స్ని మాత్రం ఉపయోగిస్తున్నారు. కానీ భారతదేశం ఇంకా మొదలు పెట్టలేదు, తమ యాక్షన్ ప్లాన్ ఇంకా మొదలు పెట్టలేదు. ఇప్పటి వరకు యుద్ధ సామాగ్రి 1% ఉపయోగించింది, ఇంకా 99% యుద్ధ సామాగ్రి ఉంది. 24 అవర్స్ లోపల ఒక్కసారి కన్నెర చేస్తే భారతదేశం ఆర్మీ త్రివిధ దళాలకు సంబంధించినటువంటి ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క ఉనికిని పూర్తి స్థాయిలో పాకిస్తాన్ అంతా కూడా నేలమట్టం అవుతుంది. ఈ నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా ఈరోజు రెడ్ అలర్ట్ కొనసాగుతుంది, హై అలర్ట్ కొనసాగుతుంది. పోర్టుల వద్ద ఉండొచ్చు, ఇస్రోకు సంబంధించినటువంటి ప్రాంతాల్లో ఉండొచ్చు, సిఐఎస్ఎఫ్ బలగాలు పూర్తి స్థాయిలో కూడా 2 అంచెల భద్రతను ఏర్పాటు చేసి ఎక్కడ ఎవరికి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి భద్రతను అయితే ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే జిల్లాల కలెక్టర్లతో, జిల్లాల ఎస్పీలు కూడా అనేక లాడ్జీలు ఉండొచ్చు, ప్రధానంగా అక్కడ సర్చింగ్ అయితే చేస్తూ ఉన్నారు. బయట ప్రాంతాలకు సంబంధించిన ఎవరైనా కొత్తగా వస్తే వెంటనే ఇన్ఫర్మేషన్
తీయమంటున్నారు. సముద్ర తీరం వెంబడి వచ్చేటువంటి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే మత్స్యకారుల కుటుంబాలకు కూడా పూర్తి స్థాయిలో కూడా ఎక్కడికెక్కడ ప్రికాషన్ జారీ చేస్తా ఉన్నారు. కొత్త వ్యక్తి కనపడితే ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఆఫీసర్స్ ఉంటారో ఆఫీసర్స్కి ఇంటిమేషన్ చేయమన్నారు. ఇది మొత్తానికి హై అలర్ట్ కొనసాగుతున్నటువంటి తరుణంలో నెల్లూరు నుంచి కృష్ణపట్నం పోర్టు పరిధిలో ఉన్నటువంటి అనేక గ్రామాలు కూడా హై అలర్ట్ కొనసాగుతా ఉంది. రెండంచెల భద్రత కొనసాగుతున్న పరిస్థితి కనపడుతుంది. శ్రీదేవి. రైట్ నరేష్, థ్యాంక్ యూ. రైట్ నరేష్, నిజంగా మీరు చెప్పినట్టుగా చాలా డీటెయిల్డ్గా మీరు చెప్పారు. నిజంగానే చాలా సెన్సిటివ్ ప్లేస్ నెల్లూరు. సో తప్పనిసరిగా నెల్లూరులో ఆ మంచి భద్రతా చర్యలు తీసుకుంటారు. రెండంచెల భద్రత కొనసాగుతూ పౌరులు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పౌరులకు కూడా ప్రైమ్ 9 వేదికగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం.